కీర్తనల గ్రంథము మొదటి కీర్తనలో దైవ జ్ఞానాన్ని భయభక్తులను బోధించే కీర్తనగా మనకిది కనపడుతుంది. ప్రియులారా, ఈ దినము మన కీర్తనకారుడు కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చుని చోట కూర్చుండక అని 3 రకాల గుంపుల కోసం తెలియజేస్తున్నాడు. మొదటి ఎవరటండి? దుష్టుల ఆలోచన చెప్పు. కాబట్టి ఇది దైవ జ్ఞానాన్ని లేక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానాన్ని కలిగి చేసే కీర్తన మనకి కనబడి. రెండోది పాపుల మార్గం, మూడోది అపహాస్కులు. మనకు తెలుసు దుష్టులంటే ఎలాంటి వారు. వారి మనసు, వారి తలంపులు, ఆలోచనలు మనుషుల్ని దుష్టత్వంతో వారు వెంచుకు మాట్లాడుతూ ఉంటారు. రెండోది పాపులు. వారి మార్గాలు వేరు, వారి ప్రయత్నాలు వేరు, వారి ఆలోచనలు వేరు. పాపము జీవితం జీవిస్తూ ఇతరులను కూడా పాపాన్ని నడిపిస్తుంటారు. మూడోది అపహాస్యకులు. అంటే ఈ ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు ఖాళీగా ఉన్నవాళ్ళు ఏంటి ఇతరులను చూసి అపహాస్యం హేళన చేసి వారిని సిగ్గుపాలు చేసే పరిస్థితులు. అంటే ఎలాంటి వారి లోకంలో ఉన్నారు. కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు. ఒక పాపుల మార్గం నిలవకూడదు, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చున్నాం. అంటే అటువంటి వ్యక్తులున్నా కూడా ఉన్న చోట మనం ఉండకూడదు అని చెప్తున్నారు. ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏం చేయాలంటండి? అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండి, అటువంటి గుంపులకు దూరంగా ఉండి యెహోవా ధర్మశాస్త్రాన్ని, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని మనం ఏం చేయాలండి? దేవుడు మనకిచ్చిన రాజ్యాంగం ఇది. దీన్ని మనం ఏం చేస్తామంటే ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు మనం ఆస్వాదించబడుతున్నట్టు. వాక్యాన్ని బహుగా చదివితే, బైబిల్ బాగా చదివితే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దైవ గ్రంథాన్ని చదివి ధ్యానించిన వాళ్ళు అనేకులు జీవించబడ్డారు. చాలామంది ఇష్టం కలిగి బైబిల్ చదువుతున్నారు. కొంతమంది ఇష్టం లేక దాంట్లో ఏముందో చూద్దాం, తప్పులు పట్టుకోదామని కూడా బైబిల్ చదువుతున్నారు. అలాగా కూడా అనేకులు రక్షణ పొందారు. అలా తప్పులు పట్టుకుందామని బైబిల్ చదివిన భక్తులు, అపోస్తులు, ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప దైవజనుడిగా అయినా ఈ ప్రపంచంలో పేరు పొందారు. కాబట్టి ఈ యొక్క చక్కని మాటలు దేవుడు మనకిచ్చాడు. దేవుని వాక్యం ధ్యానిస్తూ దైవభక్తులు సాగిపోతూ దేవుని బిడ్డలకు ఆశీర్వాదం పొందాలని తెలియజేస్తారు.